గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దేవతలు గణపతి గాని వెంకటేశ్వర స్వామి వారు గాని వీళ్ళందరూ సాత్విక దేవతలు. సో వీళ్ళు ఇచ్చే రిజల్ట్ 10% ఉంటుంది. రెండవది వీళ్ళు కష్టాలని పోగొడతారు తప్ప సుఖాలని ఇవ్వరు. గుర్తుంచుకోండి ఇక్కడ. సో సుఖాలని అంటే నేను మాట్లాడేది పొజిషన్, డబ్బు, ఎక్స్ట్రీమ్ లెవెల్ ఇయ్యరు. ఎక్స్ట్రీమ్ లెవెల్ ఇచ్చే వాళ్ళు కలియుగంలో దశమహావిద్యలు. సో దశమహావిద్యలు నేర్చుకుంటేనే నాకు చిన్నప్పటి నుండి ఏముంది మనసులో, కింగ్ మేకర్. సో ఆ కింగ్ మేకర్ కు నేను కనెక్ట్ అయ్యాను. ఇక్కడ ఏంటంటే మిరాకిల్ జరుగుతాయి. ఇక్కడ ఒక నార్మల్ పర్సన్ సూపర్ స్టార్ అవుతాడు, ఒక నార్మల్ పర్సన్ కోటీశ్వరుడు అవుతాడు. సో ఇవి నేర్చుకునే క్రమంలో ఎక్కడైనా ఇబ్బంది పడ్డారా మీరు? సో ఇవి ఫస్ట్ ఇక్కడ నా నిర్ణయము ఎందుకు వచ్చింది అనే చెప్తున్నా. అంటే నేను నిర్ణయించుకోవడానికి ఇది రీజన్. అరే మనం కింగ్ మేకర్ కాగలుగుతాము అనేటువంటి ఒక నిర్ణయము, ప్లస్ దాన్ని బేస్ చేసుకొని అవతలి వ్యక్తిని మనం ఏదంటే సక్సెస్ చేయగలుగుతాము అనేటువంటి ఒక నిర్ణయం ద్వారా నేను దశమహావిద్యలు నేర్చుకోవాలి అనేది నా డిసిషన్. ఈ డిసిషన్ అయినాక ఫస్ట్ కామాఖ్యకు పోయి, కామాఖ్యలో అక్కడ మనకు దీక్ష ఇచ్చేవాళ్ళు ఉంటారు. సో కఠినమైన దీక్ష 10 రోజుల పాటు ఒక్కొక్క విద్య మీద ఉంటుంది. అంటే ఒక విద్య 10 రోజులే ఇస్తారు అంతే. అట్లా 10 విద్యలు. సో 100 రోజులు పడుతుంది. కానీ వామాచారంలో ఏముంటుందంటే యజమాని యొక్క కోరికలను 5 కోరికలను పేపర్ మీద రాసుకుంటాం. ఈ కోరికలు మేము మిమ్మల్ని అడగం, పేపర్ మీద రాస్తాం. మీకు ఏం కావాలి అని మొదలే సంకల్పం రాసుకుంటప్పుడు పేపర్ మీద మీ నక్షత్రము, గోత్రము, ఆ కోరికలు 5 రాసుకుంటాం. 5 పర్మిషన్. ఈ 5 సక్సెస్ అవుతాయి. 5 కంటే ఎక్కువ రాసుకోవడానికి లేదు వామాచారంలో. ఈ 5 పేపర్ మీద రాసుకొని సైలెంట్ సంకల్పం ఉంటుంది. అంటే ఇవి అమ్మవారికి డైరెక్ట్గా నివేదిస్తాం. ఇగో వీళ్ళకి ఇది కావాలి, వీళ్ళకి ఇది కావాలి అని చెప్పుకుంటాం. సో ఇవి చెప్పినప్పుడు ఆయన మమ్మల్ని ఏమడుగుతాడంటే, మరి నువ్వు ఇక్కడ మందు వాడుతావు, ఈ కంట్రోలింగ్ నీకుందా? మందు ఖచ్చితంగా నువ్వు నెలకు ఇన్నిసార్లు మందు తాగాలి అని రూల్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మేము దీక్ష తీసుకుంటామో, దీక్ష తీసుకున్నప్పుడు మా పొట్టలో అమ్మవారు ఉన్నట్టు మేము భావించాలి. మా పొట్టలో అమ్మవారు ఉంది. సో మరి పొట్టలో అమ్మవారికి ఉన్నప్పుడు నువ్వు ఫీడ్ చేయాలి కదా. అమ్మవారికి ఫీడ్ అనేది మందే. అమ్మవారికి ఫీడింగ్ అంటే మందు నాన్ వెజ్ కదా. నాన్ వెజ్ లో కూడా మటన్ అనేది మస్ట్ కదా. ఇవన్నీ ఉంటాయని మీకు ముందుగానే తెలుసుకొని వామాచారము నా డ్రీము. వామాచారం నా డ్రీము. ఈ రోజు సమాజము విమర్శించిన, సమాజము యాక్సెప్ట్ చేయకున్నా, వేణుస్వామి వాళ్ళ నాయనగారు పెద్ద పూజారి, మా నాయనగారు నిష్ఠాగరిష్ఠుడు. ఆయన జీవితంలో బ్రతికున్నంత కాలం అంగి వేసుకోలే, షర్ట్ వేసుకోలే, షర్ట్ లేకుండా తిరిగిండు ఆయన. అలాంటి ఆయన కొడుకుగా, అలాంటి కుటుంబంలో నుండి వచ్చిన నేను పూర్తి కాంట్రాస్ట్ అయినటువంటి నాన్ వెజ్ వైపు రావడం అనేటువంటిది అతిపెద్ద నిర్ణయం నా లైఫ్ లో. ఈ వామాచారంలో ఈ సబ్జెక్టును టచ్ చేసింది ఇప్పటి వరకు ఒక 2 టచ్ చేసినారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి. ఒకటి మిరాయి సినిమా, ఒకటి రాజమౌళి ఇప్పుడు రాబోయే సినిమా మహేష్ బాబు సినిమా. ఈ 2 సినిమాలు మీరు అబ్జర్వ్ చేయండి. మిరాయి సినిమా ప్రారంభం చేసినప్పటి నుండి రిలీజ్ అయ్యే వరకు మంచు మనోజ్ కాంట్రవర్సీలో ఉన్నాడు. చెప్పాలి, మీరు ఆన్సర్ చెప్పాలి. అవునా? ఎందుకంటే మిరాయి సినిమాలో బగాలాముఖి గురించి చూపిస్తాడు. చూశారా మీరు సినిమా? లేదండి. అయితే మిరాయి సినిమాలో బగాలముఖి గురించి చూపిస్తాడు. దశమహావిద్యల్లో బగాలముఖి ప్రాముఖ్యమైనటువంటి అమ్మవారు. జస్ట్ ఆ పాత్ర వేసినందుకే ఆయనకు అంత కాంట్రవర్సీ, సమస్యల్లో ఇరుక్కుంటారు. సో ఇది స్పెషాలిటీ. రెండవది ఇక్కడ ఈ వామాచారం కాన్సెప్ట్ ఏంటంటే, మనం 100 కోరుకుంటే అమ్మవారు 200 ఇస్తుంది. రాజమౌళి సినిమా, మహేష్ బాబు సినిమా వారణాసి లాంచ్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ అయిన దాంట్లో, వారణాసి సినిమాలో దాంట్లో మీకు చిన్నమస్తా దేవి గురించి చూపిస్తాడు. చిన్నమస్తా అమ్మవారు తల నరుక్కొని ఉంటది, ఆమె గురించి చూపిస్తాడు. జస్ట్ ఆ లాంచింగ్ లోనే హంగామా జరిగింది. అంటే నేను అనేది ఏంటంటే, ఇగో ఇంత సంచలనం ఉంటది లైఫ్. సో వీటిని యాక్సెప్ట్ చేయగలిగినటువంటి బాధ్యత మన మీద ఉండాలి. ఇంకా నాకేం వద్దు, ప్రశాంతంగా వెళ్ళిపోవాలని అనేది నా కోరిక. సో అది దానికోసం నా ఏమైందంటే, నేను ఏదైనా చేస్తా. మీరు నమ్మరు, ఇవాళటి వరకు నేను చేసినటువంటి పూజలలో అమ్మాయిల దగ్గర నేను సింగిల్ ఎన్పి తీసుకోవాలి. ఇవాళటి వరకు, ఈ రోజు వరకు ఏ హీరోయిన్ దగ్గర కానీ, ఏ ఆర్టిస్ట్ దగ్గర కానీ, ఏ సెలబ్రిటీ దగ్గర కానీ నేను డబ్బులు తీసుకుని అమ్మాయిల దగ్గర, నేను అమ్మాయిని దేవతా స్వరూపంలో చూస్తా. మాకు ఫస్ట్ ఇచ్చేటువంటి రూల్ ఏంటంటే, మా నియమాలలో ఫస్ట్ నియమం ఏంటంటే, అమ్మాయిని స్త్రీని దేవతగా చూడాలి. ఎందుకంటే మేము పూజించే కామాఖ్య, మేము పూజించే దశమహావిద్యలు అన్నీ కూడా యోని రూపంలో ఉంటాయి. సో అందుకని ఏమంటాడంటే, నువ్వు ఫస్ట్ యోనిని వేరే రకంగా చూడకు, నువ్వు నీ పుట్టుకకు కారణమైనటువంటి ఒక అమ్మని చూసుకో, ఒక అమ్మవారిని చూసుకో. అందుకని మేము జీవితంలో ఏ అమ్మాయిని వేరే దృష్టితో చూడము, ఓన్లీ అమ్మవారి దృష్టితోనే చూస్తాం.
మా దృష్టిలో ప్రతిదీ అమ్మవారే. సో ఎక్స్ట్రీమ్ థింకింగ్ ఉంటుంది. ఆ థింకింగ్ను, ఆ కనెక్షన్ని ఏర్పాటు చేయగలిగిన వాడు మా గురువు. ఓకే వెంకటస్వామి గారు, ఇప్పుడు మనం కంప్యూటర్కి మన బర్త్ డీటెయిల్స్ ఇచ్చేస్తే జాతకం వచ్చేస్తుంది, పూర్తిగా చెప్పేస్తుంది. ఇది ఒక పక్కన నడుస్తుంది. మరో పక్కన తంత్రం కానీ మంత్రం కానీ యంత్రం కానీ వీటిని నమ్మే వారి సంఖ్య కూడా పెరుగుతానే ఉంది. రెండింటిని మీరు అసలు ఏ దృష్టితో చూస్తారు? అసలు నేను సైన్స్ కంటే, నేను మిగతా వాటికంటే వీటినే ఎక్కువ నమ్ముతా. ఎందుకు నమ్ముతా అంటే తాంత్రికం కానీ, భక్తి కానీ, భయం కానీ, దాంట్లో మార్పు ఏదైనా కావచ్చు. కొంతమంది దేవుడి దగ్గరికి భయంతో వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది భక్తితో వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది ప్రేమతో వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఓకే, గూగుల్ సెర్చ్లో 2000 సంవత్సరం తర్వాత కనుక మనం గూగుల్ సెర్చ్ చేస్తే టోటల్ జనాభాలో 8% మంది భగవంతుడి వైపు వచ్చినట్టు, భక్తి మార్గం వైపు వచ్చినట్టు గూగుల్ సర్వేలు చెప్తున్నాయి. 8% పెరిగింది. అండ్ ఇంకొకటి ఏఐ అంటారు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ కాబోతుంది నా ప్రిడిక్షన్. అంటే అది నేర్చుకోకపోతే, అది లేకపోతే భవిష్యత్తే లేదు అంటున్నారు కదా. కొన్ని జాబులు, కొన్ని జీవితాలకే క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుందని వింటున్నాం అంటున్నారు కదా. మీరేం చెప్తున్నారు? నేను అదే చెప్తున్నా. నేను నిజమైన వర్త్ ఉన్న క్యాండిడేట్, నిజమైన విద్య ఉన్న క్యాండిడేట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్లనే మన వర్త్ తెలుస్తుంది. మీకు అర్థమైందా? ఆర్టిఫిషియల్ అంటే మన కాంపిటీటర్ ఉన్నప్పుడే మన వర్త్ తెలుస్తుంది. సో ఇప్పటి వరకు మన కాంపిటీటర్ లేడు. మన బ్రెయిన్ కు, హ్యూమన్ బ్రెయిన్ కు కాంపిటీటర్ లేడు. మనం ఎన్నో దాటిపోయినాం. ఇప్పుడు ఏ అనేది మనకు ఒక కాంపిటీటర్ వచ్చింది. వచ్చి ఇప్పుడు ఏమంటుందంటే నువ్వా నేనా అంటుంది. ఇప్పుడు నేను అని ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చింది. ఇప్పుడు చాట్ జీపీటీలో మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైం కొట్టంగానే జాతకం చెప్తుంది. అవును. మీరు వేరే జ్యోతిష్కుడి దగ్గరికి పోవాలంటే ఎప్పుడు పోతారంటే చాట్ జీపీటీ కంటే ఇంకేదో విషయం అవతల మీకు ఆ జ్యోతిష్కుడు చెప్పగలిగినప్పుడే పోతారు. ఆ పరిస్థితి వస్తుందంటారా? ఇప్పుడు ఆల్రెడీ ఉంది కదా. నేను అదే చెప్తున్నా. మనల్ని మింగేస్తుంది అనే మాట ఏం లేదు, తప్పది. నేను అదే చెప్పబోతున్నా మీకు. అంటే నాకున్న అవగాహన ప్రకారం ఏఐ మీ దృష్టిలో ఒక వర్డ్, నా దృష్టిలో ఏఐ అనేది మేషరాశి. సో భగవంతుడి వైపు అందరూ చూస్తున్నారు. సో అందుకని మనకు ఎంత ఏఐ వచ్చినా, ఎంత అడ్వాన్స్ అయినా మళ్ళీ మనకు భగవంతుడి మీద భక్తి, ప్రేమ మనం ఎట్లా హ్యాండిల్ చేస్తాం అనేది. ఉదాహరణ, వెంకటేశ్వర స్వామిని నేను ఒక తండ్రిలాగా ట్రీట్ చేస్తాను. నాకు అక్కడ భక్తి ఉండదు, నాకు ఆయనతో అటాచ్మెంట్ కనిపిస్తుంది. నా దగ్గర ఉండే ఫోటోలన్నీ చాలా పెద్దగా ఉంటాయి. నేను ఏం చేస్తా అంటే, నాకు బాధ వస్తే ఎదురుగా కూర్చొని ఆయన దిక్కు చూసుకుంటూ ఆయనతో మాట్లాడుకుంటా. అది పిచ్చి అనుకుంటారు జనాలు. సో అట్లా చాలా మంది నాలాగా మాట్లాడుకునే వాళ్ళని నేను చూసిన. చాలా మంది హీరోయిన్స్, కొంతమంది హీరోయిన్స్ డాడ్ అని పిలుస్తారు వెంకటేశ్వర స్వామిని. వినడానికి కొద్దిగా అది మంచిగా మనకు అనిపించదు, కానీ వాళ్ళ దృష్టిలో అది కరెక్ట్. ఎందుకంటే ఒక తండ్రిగా భావించడం తప్పలేదుగా. సో అట్లా మనం ఎంత అటాచ్ అయ్యి ఉన్నాము అమ్మవార్లతోని, దేవతలతోని అనేది మనం పడే కష్టాల మీద ఆధారపడి ఉంటుంది, మనం కోరుకునేటువంటి ఫ్యూచర్ మీద ఆధారపడి. వేణుస్వామి గారు, ఇప్పుడు దశమహావిద్యలో 10 రకాల అమ్మవార్లు ఉంటారు. అందులో వేణుస్వామి గారికి ఎవరు నిర్దేశంగా నిలిచారు? ఇష్టమైన దేవత ఎవరు? బగళముఖి, స్ట్రైట్ అవే. ఎలా జరిగింది అది? అంటే నేను ఏం నమ్ముతా అంటే, మీరు పూజించే దేవుడు ఎవరు అనేది మీ జాతకం డిసైడ్ చేసి ఉంటుంది. సాత్విక దేవతన, అలాగే మిమ్మల్ని లైఫ్ లో నిలబెట్టే గ్రహం ఏదో మీ జాతకం డిసైడ్ చేసి ఉంటుంది. నా జాతకంలో రాహు ఉచ్చ, ప్రస్తుతం కలియుగాన్ని పాలిస్తున్నది రాహు అనే గ్రహం. అలాగే బగళముఖి అనే అమ్మవారు కలియుగాన్ని కమాండ్ చేస్తుంది. విజయ్ దేవరకొండ కష్టపడతాడు. ప్రభాస్, ఈ మీ సక్సెస్ ని అమ్మగారు చూసారేమో, బహుశా నాన్నగారు చూడలేకపోయారు. అది ఎప్పుడైనా అనిపిస్తా ఉంటుంది, ఈ రోజు ఉన్న ఈ సక్సెస్ ని ఆయన చూడలేకపోయారనే బాగా ఫీల్ అవుతుంటాను. ఎందుకు ఫీల్ అవుతుంటా అంటే, అప్పుడు మెడికల్ గా ఇంత డెవలప్మెంట్ లేదు. సో ఆయన పోయినప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు. సో ఈ మెడికల్ డెవలప్మెంట్ ఉంటే ఆయన ఉండేవాళ్ళు, ఆయన ఉంటే మన అభివృద్ధి చూసేవాళ్ళు అనేది అదొక్కటి మాత్రం లైఫ్లో అదొక్కటే నేను బాధపడేది ఏంటంటే, అయ్యో ఆయన చూడలేకపోయారే అనే ఒక బాధ. అంతకుమించి పెద్ద ఇంకా వేరే ఏం లేవు. భవిష్యత్తులో గురువు గారిని ఎలా చూస్తాము? ఫ్లో ఎటుంటే అటు, గో విత్ ఫ్లో. పెద్ద కోరికలేం లేవు, గో విత్ ఫ్లో, అంతే. గో విత్ ఫ్లో, ఏదైనా జరగచ్చు. ముందుగా ఇట్లా అవుతుంది, అట్లా అవుతుంది, ఏం లేదు. పాలిటిక్స్ లోకి ఎంటర్ చెప్పలేం. ఇప్పుడు పొలిటికల్ గా జాతకరీత్యా ఉంది. ఇప్పుడు పొలిటికల్ గా నాకు 2-3 ఆప్షన్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఒకవేళ ఎమ్మెల్యే పునర్విభజన జరిగితే, ఏమైనా కాన్స్టిట్యున్సీలు పెరిగితే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. నాకున్నాయి, మా ఆవిడ కూడా ఉన్నాయి. బట్ మనకైతే ఇంట్రెస్ట్ లేదు. ప్రజెంట్ పొలిటికల్ ఇంట్రెస్ట్ అయితే లేదు, నిజంగానే లేదు. జాతకంలో ఉంది, బట్ పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు. నేను చెప్పినా కదా మీకు ఒకటన్నా, నా డ్రీమ్ ఏంటంటే నేను కింగ్ మేకర్గా ఉండాలనుకుంటా తప్ప కింగ్గా ఎప్పుడు ఉండాలనుకోను. నాకు ఇష్టం కూడా ఉండదు. ఎందుకంటే నేను రాజభోగాన్ని నమ్ముతా, రాజయోగాన్ని నమ్మ. రాజయోగము నాట్ పర్మనెంట్,
రాజభోగము పర్మనెంట్. రైట్. మీరు అబ్జర్వ్ చేస్తే రాజయోగులు 1000 మంది ఉంటే రాజభోగులు 1,000,000 మంది ఉంటారు. సో నేను అనేది అది, ఇప్పుడు భారతదేశంలో రాజభోగులు 5% బిలో ఉంటారు ఆ లిస్టులో. ఆ లిస్టులో. సో రాజభోగులు అంటేనే మంచిది. ఎప్పుడైనా కానీ మనం కూడా రాజభోగులే ఉండాలని కోరుకోవాలి, రాజయోగులు ఉండొద్దు మనకు. రాజయోగులకు టఫ్ ఉంటుంది, ఎందుకంటే ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యే, మినిస్టర్ కావాలంటే చాలా టఫ్ ఉంటుంది. కానీ నువ్వు డబ్బు సంపాదించాలంటే చాలా ఈజీ. మన ఆలోచన విధానం, ఫైనల్గా మనిషి యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి ఈ కలియుగంలో? కలియుగంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, కలియుగం వేరు, భారతదేశం వేరు, తెలుగు రాష్ట్రాలు వేరు. తెలుగు రాష్ట్రాల యొక్క ఇక్కడ ఉండే పరిస్థితులు వేరు. సో నేను తెలుగు రాష్ట్రం గురించి మాత్రమే మాట్లాడతా. తెలుగు రాష్ట్రాలలో మీరు ఉండాలంటే ఫస్ట్ ప్రయారిటీ ఖచ్చితంగా డబ్బు, 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 డబ్బు. ఎవరిని పట్టించుకోకండి లైఫ్లో. రెండవది, అసలు తెలుగు రాష్ట్రాలలో ఒకరిని విమర్శించే హక్కు కానీ నైతికత కానీ ఎవరికి లేదు, ఇంక్లూడింగ్ వేణుస్వామి. సో ఎవరిని విమర్శించేంత శుద్ధ పూసలు తెలుగు రాష్ట్రాలలో లేరు, ఉండరు, ఉండబోరు. కాబట్టి ఎవ్వరు విమర్శించినా పట్టించుకోకండి. వాళ్ళు విమర్శించనియండి, మీరు విమర్శించకండి, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. కానీ వాళ్ళని విమర్శించాల్సిన పని లేదు. బట్ మీ పని మీరు ఒక్కొక్కసారి సైలెన్స్ ఆల్సో ఏ బెటర్ ఆన్సర్. సో సైలెన్స్గా ఉండడం ఆన్సరే. నో మెసేజ్ ఈజ్ ఏ మెసేజ్. ఒకసారి మెసేజ్ ఇవ్వకపోవడం కూడా మెసేజ్ అవుతుంది. సో చాలా చాలా పెద్ద వాళ్ళ దగ్గర నుండి నేర్చుకునేటువంటి పదాలు ఇవి. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బాబ్రీ మసీదును కూలగొడుతున్నప్పుడు ఆయన ఫోను, అప్పుడు ల్యాండ్ ఫోన్ ఉండేది, ఆయన ఫోన్ ఎత్తకుండా సైలెంట్గా కూర్చున్నప్పుడు అప్పుడు ప్రసాద్ గారు, ఆయన దగ్గర సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి ప్రసాద్ గారు, టీటీడీ ఈవోగా పనిచేసిన అతను వచ్చి, సార్ ఏంది సార్ మీరు అంత పెద్ద హంగామా జరుగుతుంది బాబ్రీ మసీదులో, మీరేమో సైలెన్స్గా ఉన్నారు, ఏంది పరిస్థితి అంటే, అరే సైలెన్స్ కూడా ఒక నిర్ణయమేరా బాబు అని చెప్పారంట పెద్ద ఆయన. సో అట్లా ఒక్కొక్కసారి సైలెన్స్ కూడా ఒక నిర్ణయం. ఎప్పుడు నెగ్గాలో కాదు, ఎప్పుడు తగ్గాలో, అలాంటివి కూడా తగ్గడం నేర్చుకోండి. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, మరీ ముఖ్యంగా ఆడవాళ్ళ దగ్గర తగ్గడం వల్ల లైఫ్ చాలా బాగుంటుంది. అర్థమైందా? రాముడు భార్య మాట విని జింకను తేవడానికి పోయిండు. దశరథుడు భార్య మాట విని రాముణ్ణి అడవికి పంపించిండు. రావణాసురుడు భార్య మాట వినకుండా చచ్చిపోయిండు. వీళ్ళందరూ యుద్ధాలు చేసి బతికిరు. ఎవరైతే భార్య మాట వినలేదో ఆయన చనిపోయిండు, ఆయనే రావణుడు. విన్నవారు. సో కలియుగంలో నేను ఏమంటా అంటే, ఎక్కువగా స్కోప్ అమ్మాయిలకి ఇచ్చి, భార్యలకు ఇచ్చి, బిడ్డలకి ఇచ్చి, తండ్రులకు ఇచ్చి, ఎక్కువ మన జీవితంలో ఎక్కువ స్పేస్ ఆడవాళ్ళకి ఇవ్వడం వల్ల, వాళ్ళకు ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఫ్యామిలీలు బాగుంటాయి అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇది గ్రహచారం గురించి మాట్లాడుతున్నాను, వ్యక్తిగతంగా మాట్లాడలేదు. సో ఆడవారికి ఇంపార్టెన్స్ పెరుగుతున్న సందర్భంలో, ఏ ఇంట్లోనైతే ఆడవారు ఏడవరో, ఏ ఇంట్లోనైతే ఆడవారు ఆనందంగా ఉంటారో, ప్రశాంతంగా ఉంటారో, ఆ ఇల్లు డబ్బుకు, ఐశ్వర్యానికి నిలవుగా ఉంటుంది. ఇంట్లో సాధారణంగా మీరంతా జ్యోతిష్యం వైపు ఉంటారు. వాణి గారు ఆవిడంతా సంగీతం, మ్యూజిక్. కలుసుకుంటే ఎక్కువగా ఎలాంటి విషయాలు డిస్కస్ చేస్తారు కామన్గా? ఇవి రెండు వదిలేసి పర్సనల్ విషయాలు ఉంటాయా, కుటుంబ విషయాలు? నాకు కోపం రాదు. సో జనరల్గా మేము ముగ్గురం కలుసుకుని, నేను, మా ఆవిడ, మా పాప కలుసుకునేది డైనింగ్ టేబుల్. నేను డైనింగ్ టేబుల్ దగ్గరికి పోగానే మా పాప, మా ఆవిడ ఇద్దరు ఈ డైరెక్షన్లో ఉంటారు, నేను ఈ డైరెక్షన్లో ఉంటా. వీళ్ళిద్దరు యుద్ధం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు కంప్లైంట్స్ అన్నీ ఈవిడిస్తుంటుంది, ఈమె ఇస్తుంటుంది నాకు. నేను చివరికి తిన్న తర్వాత వాళ్ళు ఏం వండిరని అడుగుతాను. నేను తిన్న తర్వాత అంటే నా మొత్తం మైండ్ వీళ్ళిద్దరు తినేస్తారు. అంటే నాకు ఓన్లీ వాళ్ళు, మేము ముగ్గురం కలిసేది డైనింగ్ టేబుల్. తర్వాత నేను వ్యక్తిగతంగా నా బెడ్రూమ్లోకి వచ్చిన తర్వాత నేను తను పక్కపక్కనే ఉంటాం కాబట్టి, నేను మాట్లాడే ప్రతి మాట తనకు 2 చెవులు అందరికి ఉన్నట్టే. ఒక చెవు ఏమో తన పర్సనల్ పని చేసుకుంటుంటుంది, అంటే ఎవరితోనో మాట్లాడడము, ఇంకో చెవు నాకు వదిలేస్తుంది. సో నేను ఎవరితో మాట్లాడుతున్నా, పొలిటీషియన్తో మాట్లాడుతున్నా, ప్రజెంట్ సబ్జెక్ట్ ఏంది, ఈ సబ్జెక్ట్ మీద కమెంట్ చేస్తాను. ఇప్పుడు ఉదాహరణ, నేను భారతదేశంలో, మీరు చూసే భారతదేశం వేరు, నేను చూసే భారతదేశం వేరు. నేను భారతదేశానికి రాబోయే కాలంలో పెను సంచలనాలు జరగబోతున్నాయి. అసలు ఎవరు ఊహించినటువంటి సంచలనాలు భారతదేశంలో జరగబోతున్నాయి. ఆర్థికంగా పెట్రోలు, డీజిలు, డబ్బు, సో డాలర్ మారకం. ఎందుకంటే ఇప్పుడు డాలర్ మారకం అంటే సామాన్యమైన జనాలకు తెలియదు. సామాన్యమైన జనాలు ఏమనుకుంటారంటే డాలర్తో నాకేం పని అనుకుంటారు. కానీ ఇక్కడ 100 రూపాయలు, 110 రూపాయలు ఉన్న నూనె 170 రూపాయలు అయింది వాళ్ళ, రేపు 400 అవుతుంది ఇంకో సంవత్సరంలో. సో ఇవన్నీ సామాన్యులకు తెలియదు. నేను ఈ డిస్కషన్ చేస్తున్నప్పుడు తను మొత్తం క్యాప్చర్ చేస్తుంటుంది. నా డిస్కషన్ అంతా నేను పొలిటీషియన్తో మాట్లాడుతున్నప్పుడు, ఒక పొలిటీషియన్తో ఒక ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నా, ఒక ఎంపీతో మాట్లాడుతున్నా, లేకపోతే ఒక సీనియర్ జర్నలిస్ట్తో మాట్లాడుతున్నా, ఒక విశ్లేషకులతో మాట్లాడుతున్నా. సో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అవన్నీ క్యాప్చర్ చేసుకుంటుంది. చేసుకొని తను తర్వాత నన్ను క్వశ్చన్ చేస్తుంది, మీరు ఇది అన్నారు కదా, సో దీనికి ఏంది అంటే, తను
మీరు ఒక మాట అన్న తను వీణ వాయిస్, తను వీణ కంటే కూడా చాలా పెద్ద విశ్లేషకురాలు. తను చాలా 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 విశ్లేషణ చేయగలుగుతుంది. సో నా దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ తీసుకొని తను ఎవరి దగ్గర ఉన్న దాన్ని మాట్లాడడానికి వాడుతుంది, లేదా ఇంకొద్దిగా ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేయడానికి పనిచేస్తుంది. ఎక్కువ డిస్కషన్ అంటూ మాకు ఉండవు. మాకు జనరల్గా నేను చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తాను. అంటే నా క్లయింట్లకు సంబంధించిన విషయాన్ని నా భార్య దగ్గర కూడా మాట్లాడా. అంటే జనరల్గా నన్ను అందరూ ఏం ఆలోచిస్తారంటే నేను ఏదున్నా మీడియాలో మాట్లాడతా అనుకొని ఆలోచించే జనాలు ఉంటారు నా గురించి. కానీ నేను 90%, 99% నా క్లయింట్ల సీక్రెట్ నేను మెయింటైన్ చేస్తాను. చాలా మందికి ఆ విషయం తెలియదు. అందుకనే నన్ను నమ్మి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు నా దగ్గరికి. బ్యూరోక్రాట్లు వస్తారు నా దగ్గరికి, జడ్జిలు వస్తారు, హైకోర్టు జడ్జిలు వస్తారు. సో చాలా పెద్ద వ్యక్తులు వస్తారు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన సీక్రెట్స్ చాలా ఎక్స్ట్రీమ్ ఉంటాయి, చాలా పెద్ద. ఎందుకంటే నన్ను నమ్మి నా సీక్రెట్స్ను నాతో షేర్ చేసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే డాక్టర్ లాంటి వాడిని నేను. సో డాక్టర్ దగ్గరికి పోయి మనం ఎంత సీక్రెట్లు మాట్లాడుకుంటామో, ఒక ఆడిటర్తో ఎన్ని సీక్రెట్లు మాట్లాడతామో, అట్లా నా దగ్గరకు వచ్చి అన్ని విషయాలు అంత ఓపెన్గా ఉంటారు. అలాంటి వాళ్ళకు నమ్మకాన్ని ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. కాబట్టి నేను ఈవెన్ నా భార్యతో కూడా షేర్ చేసుకోను. ఏదైనా టాపిక్ ఉంటే ఎంటర్టైన్మెంట్ టాపిక్ ఎక్కువ, చాలా వరకు మజాక్ చేయడము, జోకులు వేయడము. అంటే నన్ను చూస్తే ఇట్లుంటాడా వేణుస్వామి అనుకోరు ఎవరు. చాలా డిఫరెంట్గా ఉంటాను నేను ఇంట్లో. అంటే టైం దొరికేది అంత. ఎందుకంటే మ్యాక్సిమం నేను నైట్ నేను ఇంట్లో నా టైము 9కి స్టార్ట్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ 9 వరకు. ఈ 9లో రాత్రి 9 నుండి 12:30 వరకు నేను మేల్కుంటా. ఈ 12:30 వరకు నాకు ఇంటర్నేషనల్ కాల్స్ వస్తూనే ఉంటాయి. సో అమెరికా నుండి, ఆస్ట్రేలియా నుండి, న్యూజిలాండ్ నుండి, యూరప్ నుండి నేను కాల్స్ తీసుకుంటుంటా. దాంట్లో క్లయింట్స్, ఒక అమ్మాయి మాట్లాడుతుంది, ఒక అమ్మాయి లవ్ గురించి మాట్లాడుతుంది, ఒక అమ్మాయి మోసం చేసిన వాడి గురించి మాట్లాడుతుంది. సో జనరల్గా మనకు తెలుగు రాష్ట్రాల్లో మనోళ్ళు ఏమనుకుంటారంటే ఎన్ఆర్ఐ అనగానే మనోళ్ళు కొన్ని 100 కోట్లు సంపాదించారేమో అనుకుంటారు. కానీ అమెరికాలో అంటూ దొమ్మికేటోడు కూడా ఎన్ఆర్ఐ, లండన్లో లాటిన్ కట్టుకుంటాడు ఎన్ఆర్ఐ. వాడు కూడా ఫోన్ చేసి నాకు ఫీజు కూడా కట్టుకోలేని స్థాయిలో వాడు మాట్లాడుతుంటాడు. సో ఇవంతా తను గ్రాస్ప్ చేసి ఇవన్నీ తను మైండ్లో పెట్టుకొని తను ఎక్కడైనా వాడడానికి ప్రయోగిస్తుంది. సో మాకు ఇంతే తప్ప, అంటే సబ్జెక్ట్ పరంగా ఇన్ఫర్మేషనే తప్ప వేరే విషయాలు మాట్లాడుకునే అవకాశం మాకు ఉండదు. ఏదైనా ఉంటే నిర్ణయాల గురించి మాట్లాడుకుంటాం. ఇప్పుడు పలానా దగ్గర ప్రోగ్రామ్ వచ్చింది, చేయాలా వద్దా. ఉదాహరణ ఏదైనా ఒక దగ్గర వచ్చింది, ఏదైనా ప్రోగ్రామ్ వచ్చింది, చేయాలా. ఇప్పుడు యూఎస్ ఉంది, యూఎస్కి నేను వెళ్ళాలా వద్దా. వద్దు, అవసరం లేదు. యూఎస్కి పోవాలంటే 1 మంత్ ప్యాక్ అవుతుంది. ఇక్కడ 1 మంత్లో నువ్వు 10 ప్రోగ్రాంలు చేసుకోగలుగుతావు. ఇక్కడ ఇంత బిజీ పెట్టుకొని ఇప్పుడు నిర్ణయాలు. ఇంకోటి, చాలా మంది నన్ను అడగకుండా చిన్న నిర్ణయం కూడా తీసుకోదు. ఎందుకంటే తను అనేది ఏంటంటే జ్యోతిష్యపరమైన అంశాలని జోడించి నాకు తనకు ఒక బెట్ ఉంది. తనకు ఒక బెట్ ఉంది. 2015లో నేను ఏం చెప్పినా అంటే, నువ్వు ఈ మీడియా యాంకరింగ్ ఇవన్నీ వదిలేసి సడన్గా వీణ వైపు వెళ్తావని చెప్పిన. అసలు నేను వీణనే ముట్టుకోక 10 ఏళ్ళు అయింది, నేను ఎట్లా పోతా వీణ వైపు.